మీ అబ్జర్వేషన్ ఏంటి? వికే గారు, ఒకటి మీరు ఇంట్రడక్షన్ స్టేట్మెంట్స్ లో కొన్ని చెప్పారు. ఓన్లీ మనం గేమింగ్ మీద పడ్డాము, హ్యూమన్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేసే విధంగా కావచ్చు, లేకపోతే నో అబ్సల్యూట్లీ రైట్. నేను నిజంగా ఈ రోజు ఏబిఎన్ ఆ స్టాండ్ తీసుకునేదాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను చెప్పాలంటే. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే ఓన్లీ గేమింగ్ ఒకటే పెద్ద డేంజరస్ అనుకుంటున్నాం. నో, గుట్కా, పాన్, సిగరెట్, లిక్కర్, దాంతో పాటు పెద్ద డేంజరస్ ఏంటో చెప్పిన వికే గారు, ఆర్టికల్ 300A మనకు రైట్ ఇచ్చిన ఈ రోజు ల్యాండ్ కొనుక్కోలేని పరిస్థితులు ఎందుకున్నామంటే బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మీరు చెప్పిన పాయింట్ రైట్. ఈ రోజు కామన్ మ్యాన్ కి ఇల్లు లేకుండా పోవడానికి రీజన్ బికాస్ అలాంటి యాడ్స్ చూసి ₹1,00,00,000 డిమాండ్ ని పెంచేసి ఈ రోజు ఒక్కోసారి మనం చూసుకుంటే గజం 25,000, 25,000, 30,000, 40,000, 40,000, 50,000 గజం కామన్ మ్యాన్ కొనలేని పరిస్థితి. అదే విధంగా మీరు గుట్కా తీసుకోండి, సిగరెట్ తీసుకోండి, పాన్ తీసుకోండి. అది నిజంగా చెప్పాలంటే వికే గారు, నేను ఒకటి మీకు ప్రజలకు కూడా తెలిసే విధంగా ఒకటి చెప్తాను నేను. మనకు 2022 జూన్లో సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు ఒక గైడ్ లైన్స్ అనేది ఇచ్చారండి. ఆ గైడ్ లైన్స్ అంటే రూల్స్. ఆ రూల్స్లో ఏం చెప్తుందంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, ఎండార్స్మెంట్ ఆఫ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసే ప్రివెన్షన్ అనమాట అది. అయితే ఇక్కడ ఏ యాడ్ ఏజెన్సీ అయినా ఒక మిస్లీడింగ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది అన్నప్పుడు వాస్తవంగా వాళ్ళు ఎవరిని కంప్లైంట్ చేయాలి, ఎవరి మీద వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి, ఎవరి అథారిటీకి వాళ్ళు కంప్లైంట్ చేసి దీన్ని బ్యాన్ చేయించాలి అన్నదానికి ఒక ప్రొసీజర్ అయితే ఉంది సార్. అయితే చాలామంది పోలీస్ ఏజెన్సీస్ పాపం వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు కాక 2017 అండ్ 2020లో మన ఇరు రాష్ట్రాలలో కూడా గేమింగ్స్ అనేది బ్యాన్ చేశారు. ఆ గేమింగ్స్తో బ్యాన్ చేసిన ఇమీడియట్లీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సెక్షన్ 69 ప్రకారము వీళ్ళు వెబ్సైట్ని బ్లాక్ చేయాలి, వెబ్సైట్లు కాకుండా అప్లికేషన్స్ని కూడా బ్లాక్ చేసే రైట్ వాళ్ళకి ఇచ్చారు, నోడల్ ఆఫీసర్స్ని పెట్టారు అదే పనిగా. కానీ 2017లో మనకి యాక్ట్ వచ్చింది, 2020లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి యాక్ట్ వచ్చింది. ఇప్పుడు దాకా ఎందుకు వాటిని బ్యాన్ చేయలేదు, ఎందుకు అలానే ఓపెన్ పెట్టారు, ఎందుకు ఇప్పుడని ప్రమోషన్ తీసుకునే విధంగా ఈ రోజు వరకు సర్క్యులేషన్ అవుతున్నాయి అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఎందుకు పెద్ద క్వశ్చన్ అంటున్నానంటే సార్, నేను ఇక్కడ ఆ యాడ్ ఈ రోజు అంటే పోలీస్ వాళ్ళ డ్యూటీ, ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. అంటే ఒక యాక్సిడెంట్ కానీ లేకపోతే ఒక ఇష్యూ కానీ ఒక క్రైమ్ కానీ జరగక ముందు ప్రివెన్షన్ చేసుకోవడం వాళ్ళ బాధ్యత, వాళ్ళు చేయాల్సిన డ్యూటీ అది. కానీ ఈరోజు అది చేయకుండా ఇలాంటి సెలబ్రిటీస్ ద్వారా ప్రమోషన్ చేసుకునే విధంగా ఈ యాడ్స్ని తీసుకొచ్చేసి ఈరోజు సర్క్యులేషన్స్ మీడియాలో ఏదైతే మనం చూస్తున్నామో ఇష్యూ జరుగుతుందో, బిఎన్ఎస్ యాక్ట్ని అప్లై చేయడం కావచ్చు, ఐటీ యాక్ట్ని అప్లై చేయడం కావచ్చు, అది ఎంతవరకు నిలబడతాయి అంటే లీగల్ ప్రకారం అయితే నావేవి నిలబడే అవకాశాలు లేవు. అండ్ ఇందాక సామ్రాట్ గారు చెప్పడం ఏంటంటే ఎస్ అబ్సల్యూట్లీ బిలో 2 years ఉన్నది ఏదైనా కూడా అర్నేష్ కుమార్ని జడ్జ్మెంట్ని ఫాలో అయినప్పుడు నోటీస్ తీసుకొని ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్స్ చాలా ఉన్నాయి సార్ దీంట్లో. లీగల్ పాయింట్లో నేను చెప్తున్నాను మీకు ఎందుకు ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్స్ పాయింట్స్ చాలా ఉన్నాయంటే ఇవన్నీ సివిల్ మ్యాటర్స్కి సంబంధించినవి. మనందరికీ తెలుసు ఫేమస్ కేసు అమితాబ్ బచ్చన్ గారి మీద అయినప్పుడు వైకేరియస్ లైబిలిటీ, ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఎక్కడ క్లెయిమ్ చేయాలి, విక్టిమ్ ఎక్కడ క్లెయిమ్ చేయాలంటే కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళాలి సార్. చెప్పండి వికే గారు ఏదో అడుగుతున్నారు. చెప్పండి. వీళ్ళు కన్స్యూమర్ ఫోరంలో ఎవరైతే విక్టిమ్ ఉంటారో విక్టిమ్ వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో నాకు ఇంత డ్యామేజ్ జరిగింది, నేను ఇంత లాస్ అయ్యని చెప్పేసి క్లెయిమ్ చేస్తే డెఫినెట్గా వీళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అది ఈ రోజు వీళ్ళు కూడా కావచ్చు, ఏదైతే యాడ్ చేస్తున్నారో ఇప్పుడు మీరు చెప్పే పేర్లు ఏవైతే లిస్టు మనకు చూపిస్తున్నారో వీళ్ళందరూ కూడా లైబులే, తెలిసి చేసినా తెలియక చేసినా. అంటే దేంట్లో క్రైమ్లో కాదు, మళ్ళీ నేను ఇక్కడ అదే చెప్తున్నా, డిస్టింగ్విష్ చేస్తున్నా. వీళ్ళు క్లెయిమ్ చేయాల్సింది ఎక్కడంటే పోలీస్ స్టేషన్లో కాదు, వీళ్ళు క్లెయిమ్ చేయాల్సింది కన్స్యూమర్ కోర్టులో. అప్పుడు వాళ్ళు క్లెయిమ్ అనేది ఇస్తారు. ఎందుకు, దీనికి ఒక ప్రొసీజర్ యాక్ట్ కూడా ఉంది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఒక నోటిఫికేషన్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చున్నారు. దాని ప్రకారంగా వీళ్ళు అప్లికేషన్ వేసి క్లెయిమ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు ₹1,00,00,000 అడిగితే ₹1,00,00,000 ఇవ్వాలి, ₹2,00,00,000 అడిగితే ₹2,00,00,000 ఇవ్వాలి. డ్యామేజెస్ ఎంతైతే జరిగిందో అయితే రైట్ ఫోరంకి వెళ్ళాలి. నేను ఎందుకు ఈ రైట్ ఫోరం అంటున్నానంటే సార్, ఒకటి సిటిజన్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. వికే గారు ఈరోజు మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈ గుట్కాస్ కావచ్చు, పాన్స్ కావచ్చు,